యేసుక్రీస్తుల మీదకి నా వందనాలు. ఇదైన వాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాము. అంతట పేతురు, వెండి బంగారముల నేతలు లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్, greetings to all of you in the name of our Lord Jesus Christ. మన ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం కొరకు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. మీరు శాంతి టీవీ చూస్తున్నారు. శాంతి టీవీలో ఆయన హెచ్చవలసినది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమం చూస్తున్నారు. ఈ కార్యక్రమం చూస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఒకవేళ ఈ కార్యక్రమం మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాం. ఇది ఈ మధ్య ఆరంభించిన కార్యక్రమం కాదు. ఇప్పటి వరకు ఇంచుమించు 1954 ఎపిసోడ్లు అయిపోయింది. ఇంకా కొన్ని ఎపిసోడ్లు అయితే 2000 అవుతుంది, తర్వాత 3000 ఇలాగా మనం కొనసాగుతున్నాం. ప్రభు రాకడ ఎప్పుడో మరి తెలియదు. ప్రభు రాకడకు ముందుగా కొన్ని వేల సందేశాలు ఉండాలి అనేది నా యొక్క ఉద్దేశం. యోహాను సువార్తలోంచి అపోస్తలుల కార్యములోంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ దినాల్లో మనం అపోస్తలుల కార్యములు మాట్లాడుకుంటాం. 2020వ సంవత్సరం, 21వ సంవత్సరం, 2022 3 సంవత్సరాలు యోహాను సువార్తలోంచి కొన్ని బోధలు చేశాం, వాక్యాలు బోధించాం, ప్రసంగాలు చేశాం. తర్వాత 2024, 2025, 2023, 24, 25 ఈ 3 సంవత్సరాలు అపోస్తలుల కార్యములు. తర్వాత మనము వేరొక పుస్తకంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి దాంట్లోంచి ఒక 1000 ప్రసంగాలు, దీంట్లోంచి ఒక 1000 ప్రసంగాలు, అంతా కలిపి 2000 ప్రసంగాలు అవుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే 2 పుస్తకాల్లో నుంచి 2000 ప్రసంగాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు. తన దాసుడిని ప్రోత్సహించాడు, ప్రేరేపించాడు, బలపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. దానికి ముందుగా ఒక చిన్న ప్రకటన దయచేసి జ్ఞాపకం చేసుకోండి. వచ్చే ఆదివారం సాయంకాలం, వచ్చే ఆదివారం, నెక్స్ట్ సండే, ఈ సండే కాదు, నెక్స్ట్ సండే అనగా 6 రోజుల తర్వాత వచ్చేటువంటి 7వ రోజు మే నెల 18వ తేదీ జరిగేటువంటి ఉద్యోగ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. టౌన్ హాల్లో, విఆర్సీ సెంటర్, విఆర్సీ గ్రౌండ్ పక్కన టౌన్ హాల్లో కరెక్ట్గా 6:30 గంటలకు ఆరంభమై 9:30 గంటలకి కూడిక ముగించబడుతుంది. ఈ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సమ్మర్ హాలిడేస్ కనుక దయచేసి మీ యవనస్తులైన పిల్లలు, 10th, ఇంటర్, డిగ్రీ చేస్తున్న పిల్లలతో రండి అక్కడికి. అక్కడ కొన్ని మాటలు వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా మారుతాయి. కనుక మీరు వాక్యం వింటున్నారు, మీరు ఎదుగుతున్న రీతిగా మీ పిల్లలు కూడా ఎదగాల్సిన అవసరం ఉంది. కనుక మీ యవనస్తులను తీసుకోండి, మీ కుటుంబ సభ్యులను తీసుకొని ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుతున్నాం. కుటుంబాలుగా కదిలి వచ్చి ఆ కూడికలో మీరు పాల్గొన్నట్టయితే మీరు దీవించబడతారు. కుటుంబంగా రాకపోతే దీవించబడరు అని నేను అనలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, సేవకులతో విశ్వాసం, సేవకులతో పరిశుద్ధులు, అపోస్తలులతో అనుచరులు అనే విషయాలు మనం ఆలోచించాం. ఆ భిక్షగాడు మరియు పేతురు, యోహాను. భిక్షగాడుగా ఉండి భిక్షాటన ఆపినవాడు, కుంటివాడుగా ఉండి స్వస్థత పొందినవాడు, ఆ దుర్బలుడు, ఆ సహోదరుడు, ఆయన పేరేంటో మరి మనకు తెలియదు, పేరు ప్రస్తావించబడింది. సేవకులతో ఉన్నటువంటి ఆ స్నేహం, ఆ బంధం గురించి, వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. ఒక 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. వాడు వారిని అడిగాడు, మోమాట పడలేదు. పాస్టర్ లాగా ఉన్నారే, వీళ్ళని అడిగితే ఏమొస్తారో లేదో, మరి వీడు విశ్వాసం వల్ల బతికేవాళ్ళు కదా, పాత నిబంధనలో లేవీలాగా స్వాస్థ్యము లేకుండా బతికేవాళ్ళు కదా, వీళ్ళకి ఎలా వస్తాయి ఏంటి, ఎందుకులేండి అందరిని అడిగినట్టుగా వాడు వీళ్ళని అడిగాడు. వాళ్ళని అడగడం అనేది ఒక టర్నింగ్ పాయింట్గా అతనికి మారింది. వాళ్ళని అడిగాడు, ఏమడిగాడు? అయ్యా మాకు వాక్యం చెప్పండి కాదు. దేవాలయంలో వీళ్ళకే వాక్యం చెప్పే అవకాశం లేదు. దేవాలయంలో యాజకులు, లేకపోతే పరిచయంలో కొంతమంది బోధకులు, శాస్త్రులు, వీళ్ళు చెప్పగలుగుతారు. వీళ్ళకి అవకాశం లేదు. యేసు ప్రభు దేవాలయంలో బోధించాడు.
సమాజ మందిరంలో వాక్యం చదివి చర్మపు చుట్టలోంచి చదివి దానికి ఈ లేఖనం మీ వినికిడిలో రోజు నెరవేరిందని చెప్పాడు. అతనికి కావాల్సింది బోధ కాదు, అతనికి కావాల్సింది ధనం. అతనికి కావాల్సింది ఆత్మీయమైంది కాదు, అతనికి కావాల్సింది భౌతికమైంది. ఈ రోజుల్లో కూడా చాలామంది ఆత్మీయ కుంటి వాళ్ళుగా, గుడ్డి వాళ్ళుగా, మూగవాళ్ళుగా, చెవిటి వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది భౌతికమైనవి మాత్రమే. ఈ రోజుల్లో ఎంతమంది ఇలా భౌతికమైన వాటిని వాంఛిస్తూ, కాంక్షిస్తూ, ఆశిస్తూ నిలబడుతున్నారు. మీరు భౌతికమైన వాటిని ఆశించకూడదని నేను అనలేదు, అవి అవసరమే. కానీ దానికన్నా అవసరమైనది, భౌతికమైన దానికన్నా అవసరమైనది ఆత్మీయమైనది. వంటలు చేయడం కన్నా ఆహారము 12 మందికో 13 మందికో కొంతమందికి సిద్ధపరచడం, సేవకులకు సిద్ధపరచడం, యేసు ప్రభువుకి ఆయన శిష్యులకు సిద్ధపరచడం గొప్ప సంగతే. కానీ దానికన్నా గొప్ప సంగతి ఏంటి అంటే ఆల్రెడీ వండబడినటువంటి వాక్యము, అనబడినటువంటి ఉపదేశమును పంచుకోవడం, తీసుకోవడం, దాన్ని భుజించడం ప్రాముఖ్యమైంది. మార్తమ్మ భౌతికమైన దాన్ని చేసింది, మరియమ్మ ఆత్మీయమైన దాన్ని చేస్తుంది. ఇద్దరు చెడ్డవాళ్ళని కాదు, ఇద్దరు మంచివాళ్ళని కాదు. కాకపోతే పోలికలోకి వచ్చినప్పుడు మేరీ వాజ్ డూయింగ్ ఎ బెటర్ థింగ్ దాన్ మార్తా. మార్తా చేసిన దానికన్నా ఘనమైనది చేసింది, గొప్ప సంగతి చేసింది. హిస్ సెలక్షన్ వాస్ గుడ్. ఆమె ఎంపిక శ్రేష్టంగా ఉంది. శుభ్రం 5 రొట్టెలను 2 చేపలను అనేక వేల మందికి పంచగలిగిన వాడు, ప్రభా భోజనం లేదు, ఏం చేయాలి, లేదు, 1 రొట్టె మిగిలింది, 1 చేప మిగిలింది అని చెప్తే ప్రార్థన చేసి మల్టిప్లై చేయగలడు. బహుశా మార్తలకు ఆ విషయం తెలిసిందో లేదో మనకు తెలియదు. అంటే దాని అర్థం ఆయన ఆహారం కోసం వాళ్ళ ఇంటికి రాలేదు, కానీ ఏదో ఉద్దేశంతో వచ్చాడు. ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తున్న టైంలో ఆయన అపార్థం చేసుకొని ఆయన భౌతికమైన ఆహారం కోసం వచ్చాడేమో అన్నట్టుగా మాట్లాడిన స్త్రీతో దేవుడు మాట్లాడుతుంది. అవసరమైంది ఒకటే, మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. షీ హాస్ చోసన్ ఎ గుడ్ పాత్. మరియకు ఒక ప్రశంస దొరికింది, మార్తకి ఒక గద్దింపు దొరికింది. ప్రభు దగ్గర నుంచి ఒక ప్రశంస దొరకవచ్చు, ఒక అప్రిషియేషన్ దొరకవచ్చు, ఒక రెబ్యూకింగ్ దొరకవచ్చు. 2 దొరుకుతాయి. పీటర్ వెల్ డన్ బాగా చెప్పావు, అసలు ఈ సంగతి దేవుడు నీకు బయలుపరిచాడని, నా తండ్రి నీకు బయలుపరిచాడు. అదే సమయంలో సాతానా వెనుకకు పొమ్ము, నీవు శరీర సంబంధమైన మనసులో ఆ విషయాల మీద నువ్వు దృష్టి పెడుతున్నావు నువ్వు అన్నట్టుగా అప్రిసియేషన్ ఉంటుంది, అభినందన ఉంటుంది, గద్దింపు ఉంటుంది. ఆయన ప్రేమిస్తాడు, శిక్షిస్తాడు. ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రేమిస్తూ శిక్షిస్తూ ఉంటాడు. ఆయన తండ్రి కాబట్టి అలా చేస్తుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది, వారిని చూచిన వాళ్ళు. ఏదో వెళ్ళారండి, వాళ్ళు అటు వెళ్ళారు, ఏం తీసుకొని వెళ్ళారు, వాళ్ళ చేతుల్లో ఏమున్నాయో, వాళ్ళ జోబుల్లో ఏమున్నాయో మాకేం తెలుసండి. ప్రతి వాళ్ళని గుచ్చి మేము చూడలేం కదా. వాళ్ళు వెళ్ళడం చూసాం వాస్తవం. కానీ వాళ్ళు ఆగి భిక్షం అడిగినప్పుడు ఎవరూ చెప్పని విధంగా మా తట్టు చూడమని చెప్పారు. అదే నాకు అర్థం కాలేదండి. వాళ్ళ తట్టు చూస్తే అవసరం డబ్బులు వస్తాయేంటి? నాకు కావాల్సిన డబ్బు వాళ్ళ తట్టు చూడడం కాదు, వాళ్ళు చూడమని చెప్పారు, నేను చూశాను. హల్లెలూయా. వాళ్ళ తట్టు ఆత్మీయంగా చూడమని చెప్పాడు. వాళ్ళ తట్టు డబ్బులు లేవు అన్నట్టుగా చూడమని చెప్పాడు. వాళ్ళ తట్టు భౌతికంగా డబ్బులు లేవు అన్నట్టుగా చూడమని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారి తట్టు చూశాడు, సేవకుల వైపు చూశాడు. మీ పైన నాయకులుగా ఉన్న వారి విశ్వాసమును, లేకపోతే చదువుదాం ఆ మాట, హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడిన మాట. ఎందుకు చెప్తున్నానంటే మనం చూడాలి అంటే వాళ్ళ తప్పులు లోటుపాట్లు చూడమని కాదు. ఈ రోజుల్లో పాస్టర్లోని తప్పులు లోటుపాట్లు చూస్తున్నారు, చూడకూడదని కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:7 మీకు దేవుని వాక్యం బోధిస్తున్నారు కాబట్టి మీ పైన నాయకులుగా ఉన్న వారిని, అంటే నాయకులు స్థానములో ఉన్నట్టు వారిని, నాయకులైనట్టుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తనను శ్రద్ధగా తలంచుకొనుచు వారి ప్రవర్తన ఫలమును
దేవుని స్తోత్రం. అంటే ఏమని అర్థం? లేక అంతము వరకు నడుచుకున్న రీతిని, స్టేజ్ మీద నడుచుకున్న రీతి, మందిరంలో నడుచుకున్న రీతిని కాదు. వాళ్ళ వ్యక్తిగతమైన జీవితంలో ఇంటి దగ్గర చివరి వరకు, మరణం వరకు ఎలా నడుచుకున్నారు అన్న రీతిని శ్రద్ధగా తలంచుకొనుచు, స్తోత్రం హల్లెలూయా, వారి విశ్వాసమును అనుసరించండి. వారికి ఉన్న విశ్వాసం, వారి ప్రవర్తన బలము, వారి విశ్వాసము. నేను చదువుతున్నాను, బ్రయాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో ఎలా ఉందో మరి తెలియదు కానీ నాకు హీబ్రూస్ 13:7 చదువుతాను. కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కనుక దాన్ని మనకి ఇంకా కొద్దిగా డీటెయిల్గా ఉంటుందనే ఉద్దేశంతో చదువుతున్నాను. 13వ అధ్యాయము 7. డోంట్ ఫర్గెట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లీడర్స్ హూ హ్యావ్ స్పోకెన్ గాడ్స్ మెసేజ్ టు యూ. టేక్ ఎ క్లోజ్ లుక్ అట్ హౌ దేర్ లైవ్స్ ఎండెడ్ అండ్ దెన్ ఫాలో దేర్ వాక్ ఆఫ్ ఫెయిత్. డోంట్ ఫర్గెట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లీడర్స్. నీ ఆత్మీయ నాయకులు అయినబడిన వాళ్ళ యొక్క ఉదాహరణలు మర్చిపోవద్దు. హూ హ్యావ్ స్పోకెన్ గాడ్స్ మెసేజ్ టు యూ. దైవిక సందేశాలు, దైవ ప్రత్యక్షతలను మీకు బోధించిన వారిని మర్చిపోవద్దు. వాళ్ళకి ఉదాహరణ. టేక్ ఎ క్లోజ్ లుక్. సునిశ్చితంగా గమనించండి, సున్నితంగా గమనించండి, జాగ్రత్తగా గమనించండి. అట్ హౌ దేర్ లైవ్స్ ఎండెడ్. వారి జీవితాలు ఎలా ముగిశాయో, వారు తమ విశ్వాస యాత్రను ఎలా ముగించుకున్నారో, తమ పరుగును ఎలా కడమట్టుకున్నారో, తమ విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నారో, ఎన్ని అబ్జర్వేషన్ తర్వాతే అండ్ దెన్ ఫాలో దేర్ వాక్ ఆఫ్ ఫెయిత్. వారి విశ్వాసము నడక ప్రకారము వారి అడుగుజాడల్లో నడవండి. వారి అడుగుజాడలు క్రీస్తు అడుగుజాడలను ఆధారంగా చేసుకున్నాయి. క్రీస్తు అడుగుజాడలను మాదిరిగా తీసుకున్నట్టు వారి అడుగుజాడలు మీరు నడవండి. ఎందుకు చెప్తున్నట్టే, రెండో విషయము, వారిని చూచాడు. వాడు చూశాడండి, వాడు అడిగాడు, వాడు చూచాడు. మూడోది, వాడు వారితో కూడా వెళ్ళాడు. ఈ వెంట్ విత్ దెమ్. వారి వెనకాల వెళ్ళాడు. సాధారణంగా వారు వెళ్ళిపోతున్నాడు, వాడు అక్కడ కూర్చొని ఉండాల్సింది. అందరూ భిక్షగాళ్ళందరూ కూర్చొని ఉండగా స్వస్థత పొందిన భిక్షగాడు వారి వెంట వెళ్ళాడు. స్వస్థత లేని వాళ్ళందరూ ఆగిపోయారు. స్వస్థత పొందుకున్నవాడు లోపలికి వచ్చాడు. దైవికమైన స్వస్థతను, ఇన్నర్ హీలింగ్ అనుభవించిన వాడు ఇన్సైడ్ వెళ్ళిపోతాడు. ఇన్నర్ హీలింగ్ జరిగిన వాడు హీ గోస్ టు ద ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది టెంపుల్. దేవాలయం లోపలికి వెళ్తాడు. డీప్గా వెళ్ళడానికి, దేవాలయం మెట్ల దగ్గర ఉండడానికి దేవుడిని పిలవలేదు, దేవాలయం లోపలికి వెళ్ళడానికి పిలిచాడు. ఆవరణములో ఉండడానికి దేవుడిని పిలవలేదు, పరిశుద్ధ స్థలములో ఉండడానికి దేవుడిని పిలిచాడు. సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళేటువంటి యాజకుడు ఉన్నాడు, కానీ నిన్ను లోపలికి వెళ్ళడానికి గాడ్ వాంట్స్ యూ టు గో డీపర్, లాంచ్ డీపర్. నీ దోణిని లోతుకు నడిపించమని చెప్పిన వాడు నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆత్మ జీవితాన్ని ఆంతర్య లేకపోతే గర్భగుడిలోకి తీసుకుని పొమ్మని కోరుతున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, వాడు అడిగాడు, వాడు చూశాడు, వాడు వారితో కూడా వెళ్ళాడు. దారి తెలియదా ఏంటి? వారితో కూడా వెళ్ళాల్సినంత అవసరమే ఉందండి. దారి తెలుసా? దారి తెలిసిన దారి, అతనికి తెలిసిన దారి. లేదా ఎవరిని అడిగిన లోపలికి వెళ్ళిపోవాలని చెప్తారు, అది పెద్ద విషయమేం కాదు. కానీ హీ వెంట్ విత్ దెమ్. వారితో కూడా వెళ్ళాడు. వారితో కూడా వెళ్ళినప్పుడు అదొక ఘనత. తాను ఒంటరిగా వెళ్ళినప్పుడు నేనే అడుక్కునేవాడ్డాయి, ఏం పని నీకు ఇక్కడ, లోపలికి బయట అంటారు. వాళ్ళ వ్యక్తి అనిపించుకొని, వాళ్ళ వ్యక్తి అన్నట్టుగా వాళ్ళతో కూడా, నువ్వు మాతో ఎందుకు వస్తున్నావు, అయిపోయింది కదా, స్వస్థత జరిగింది కదా, వెళ్ళిపో, సాక్ష్యం చెప్పు, బయటికి ఎక్కడికి వెళ్ళు, సమాజ మందిరానికి వెళ్ళు, లేకపోతే ఇంకా అక్కడే ఉండు, లేకపోతే భిక్షగాళ్ళ మధ్యలోనే సాక్ష్యం చెప్పు అని వాళ్ళు అతన్ని ఆపలేదు. మాట్లాడడం మాత్రమే కాదు, దైవికమైన కార్యము జరిగించడమే కాదు, వాడు దేవాలయంలో తీసుకుని వెళ్ళారు, వాళ్ళతో పాటు వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు, వద్దు, యూ డోంట్ కమ్ విత్ అస్, మేము వెళ్తాం, నువ్వెందుకురా మాకు అని అనలేదు. వాడేంటి, మేమేంటి, వాడి స్టాటస్ ఏంటి, మా స్టాటస్ ఏంటి, వాడి స్పిరిచువల్ స్టాటస్ ఏంటి, మా ఇవన్నీ ఆలోచించలేదు. లెట్ దెమ్ కమ్, లెట్ హిమ్ కమ్, నో ప్రాబ్లం. ఎవరు మాతో వచ్చినా మాకు సమస్య లేదు. ఎవరు మాతో వచ్చినా రాకపోయినా మాతో యేసు వచ్చాడు, మాకదే చాలు. మేము ఎక్కడికి వెళ్ళినా యేసు వస్తున్నాడు. దేవాలయంలోకి వెళ్ళినా, సమాజ మందిరానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సొలొమోను మంటపంలో ఉన్న ఇంటింటా కూడుకుంటున్నా యేసు మాతో వస్తున్నాడు. దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ us. స్తోత్రం.
వాడు వారిని పట్టుకున్నవాడని. పోలీసులు ఖైదీని పట్టుకున్నట్టుగా పట్టుకున్నవాడని కాదు, సేవకుల చేతులు పట్టుకున్నాడు. థ్యాంక్ యూ సార్, నా జీవితాన్ని ఒక మలుపు తిప్పినందుకు మీకు కృతజ్ఞతలండి. ఒక భిక్షగాడిగా భూగర్భంలోకి చేరాల్సిన నన్ను ఒక భక్తుడిగా భూగర్భంలో చేరడానికి మీ వలన అవకాశం ఉంది. యేసు గొప్పవాడండి, యేసును సేవించే మీరు గొప్పవాడు, మీ భక్తి గొప్పది అన్నట్టుగా వారిని వెంబడిస్తున్నాడు. తర్వాత వారితో కలుసుకున్నాడు. ఫైనల్ ఏంటి, ఎప్పటికో 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత అని కాదు, చివరిగా అని కాదు, లాస్ట్ స్టేజ్లో అని కాదు, తర్వాత అతడు వారితో జాయిన్ అయిపోయాడు. మీ చర్చికి రావచ్చా, మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చా, మీకు ఏదైనా ఆఫరింగ్ ఇవ్వచ్చా, మీకు ఏదైనా టైప్ ఇవ్వచ్చా, ఐ వాంట్ టు జాయిన్ విత్ యువర్ ఫెలోషిప్, మీతో కలిసి పనిచేయొచ్చా అన్నట్టుగా. సరే, ఇలాగా వాడి జీవితంలో జరిగిన విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. స్తోత్రం, హల్లెలూయా. సేవకులతో ఉండాల్సిన సహవాసం, అనుబంధాల గురించి మనం మాట్లాడుకున్నాం. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది కనుక మనము ఈ దినము ఆలోచించాల్సిన విషయాలు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం. అంతట పేతురు, వెండి బంగారములు మా దగ్గర లేవు కానీ అందుకు పేతురు, ఎందుకు పేతురు, వారి యందు లక్ష్యముంచిన వాడిని చూసి, వాడి యందు లక్ష్యముంచినప్పుడు వీడు మరలా అడుగుతున్నట్టున్నాడు, ఇమ్మంటున్నాడు, వీడు వదిలిపెట్టేటట్లేడు, వాడి చూపు అడుగుతున్నట్టుగా ఉంది, వాడి చూపు వాళ్ళ జోబు వైపు చూస్తున్నట్టుగా ఉంది, వాడి చూపు వాళ్ళ చేతి వైపు, పిడికిల వైపు చూస్తున్నాడు, వాడి గుప్పిల వైపు చూస్తున్నట్లుగా ఉంది. అలా చూస్తున్నప్పుడు సహాయం కోసం, సహాయం పొందుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి వాడిని చూసి పేతురు, వెండి బంగారములు మా దగ్గర లేవు. వెండి అనేటువంటి మెటల్, వెండి అనేటువంటి లోహం, బంగారం అనే లోహం, ఈ 2 లోహాలు మా దగ్గర లేవు. వెండి లేదు, బంగారం లేదు. వెండి విమోచనకు గుర్తు, బంగారు దేవుని మహిమకు గుర్తు. అంటే విమోచన లేదు, మహిమ వారికి లేదని కాదు అని అర్థం. భౌతికమైనటువంటి, వీ హ్యావ్ నో సిల్వర్ అండ్ గోల్డ్, కాస్ట్లీ మెటల్స్ అయినటువంటి సిల్వర్ అండ్ గోల్డ్ మా దగ్గర లేవు. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను 6వ వచనం. దెన్ పీటర్ సెడ్, ఐ డోంట్ హ్యావ్ మనీ. అయ్యో, పర్సు తేవడం మర్చిపోయామండి అని అంటే, ఆధునిక భిక్షగాళ్ళు అయితే పర్లేదు, స్కానర్ ఉందండి, పర్లేదు, మా పేటిఎం నంబర్ లేకపోతే మా గూగుల్ పే, ఫోన్పే నంబర్, ఇలా అడుక్కునేవాళ్ళు దేవాలయాన్ని బేస్ చేసుకుని, దేవాలయాన్ని దొంగలగోగా వ్యాపారపు టిల్లుగా మార్చిన సువర్తకులు ఉన్నటువంటి, కార్పొరేట్ సేవకులు ఉన్నటువంటి, విశ్వాసం ద్వారా బతికేటువంటి ఏ సేవకుడు, విశ్వాసం ద్వారా జీవించాలనే నియమం పొందినటువంటి సేవకుడు ఫోన్పే నంబర్లు, గూగుల్ పే నంబర్లు వేయకూడదు. మనుషుల మీద ఆధారపడేవాడు, లేకపోతే విశ్వాసుల మీద ఆధారపడేవాడు, డబ్బు మీద ఆధారపడేవాడు వీటిని చేస్తాడు. దేవుని పాత రోజుల్లో ఈ ఫోన్పే నంబర్లు, గూగుల్ పే నంబర్లు లేవు, అయినప్పుడు దేవుడు పోషించలేదా? అడగకుండానే దేవుడు, మీరు ఎంతమంది రక్షించబడ్డారు కాబట్టి మీరందరూ తలా ₹1 ఇవ్వండి, ₹2 ఇవ్వండి అని పేతురు అడగలేదు. అడగకుండానే వాళ్ళకు వచ్చింది. అడగకుండానే దేవుడు మనకి ఇవ్వగలడు. అడగక మునిపే మన అక్కలను ఎరిగిన దేవుడని దేవుడు వాక్యం రాయబడింది. మీకు ఏం కావాలనో మీ పరలోకపు తండ్రికి తెలిసి ఉన్నది. మీకేం కావాలో నాకు తెలియదు, మీరు అడిగితే కదా. అడగందే అమ్మైనా అన్నం పెట్టదేమో కానీ అడగకపోయినా దేవుడు అన్నం పెట్టగలడు, అడగకపోయినా ఆహారం సిద్ధపరచగలడు, అడగకపోయినా అన్నీ సిద్ధపరచగలడు. ప్రభువా, నా కుమారుడు బలికి గొర్రె పిల్ల ఏదని అడిగాడు, ఏం సిద్ధపరుస్తున్నావు, నాకు సిద్ధపరుస్తావు, ఏదో ఒకటి సిద్ధపరచు ప్రభువా అని అబ్రహాము అడిగాడు. అబ్రహాము అడగకపోయినా, అడగడానికి ముందే, ఇస్సాకు ప్రశ్నించడానికి ముందే దేవుడు అబ్రహాము కోసం పొట్టేలను సిద్ధపరిచాడు. నువ్వు అడగకముందే సిద్ధపరిచేవాడండి. ఆదాము అడగడానికి ముందే ఆదాముకు కావలసినవి సిద్ధపరిచాడు.
అడిగిన తర్వాత ఒకటోటి, నాకు ఒక భార్యనివ్వా, రైట్, భార్య ఎదుగో తీసుకో. నాకు ఒక మంచి జీవవృక్ష ఫలం ఇవ్వా. ఆదాము అడిగితే దేవుడు ఇవ్వలేదు, అడగడానికి ముందే సిద్ధపరిచాడు. మనం అడిగితేనే ఇస్తాడు అనుకుంటున్నాం, మనం అడగకపోయినా ఆయన ఇస్తాడు. అవసరతలు ఎరిగిన దేవుడు, ఒరే అడగడం మర్చిపోయి ఉండొచ్చు, వీడు మానవుడు బలహీనుడు కదా, నా పోలిక నా స్వరూపంలో ఉన్నప్పటికీ మట్టోడు కదా, వీడిని మట్టి చేత నిర్మించాను కదా, వాడికి ఇద్దాంలే. హేతువాదులు ఉన్నారు, వారు పోషించబడుతున్నారు. నాస్తికులు ఉన్నారు, వాళ్ళు పోషించబడుతున్నారు. ప్రార్థించని వాళ్ళు పోషించబడుతున్నారు. వాళ్ళు ఎవరు పోషిస్తున్నారు? అడవిలోని జంతువులు ప్రార్థిస్తున్నాయా? చెట్లు ప్రార్థిస్తున్నాయా? వాటిని ఎవరు పోషిస్తున్నారు? అనగా అడగకపోయినా ఆయన పోషిస్తాడు. పోషించే బాధ్యత. నానా అన్నం పెట్టు, అమ్మ అన్నం పెట్టు అని ప్రతి పూట బిడ్డలు అడగాల్సిన అవసరం లేదు. టైం అయ్యేసరికి నానా 12 అయింది భోజనానికి రా అని తల్లిదండ్రులే పిలుస్తారు. నువ్వు అడగలేదు కాబట్టి నీకు అన్నం పెట్టలేదు అని తల్లిని అనే అవకాశం లేదు. ఒక తల్లి తండ్రి మన బిడ్డల గురించి అంతగా ఆలోచిస్తే మన పరలోకపు తండ్రి తన బిడ్డల గురించి అంతగా ఆలోచిస్తారు. సేవకులారా, డబ్బు లేదని, డబ్బుంటే మినిస్ట్రీ బాగా జరుగుతుంది అనుకుంటారేమో. డబ్బు లేకపోయినా మినిస్ట్రీ చేయవచ్చు. నేను చేస్తున్నాను డబ్బు లేకపోయినా. డబ్బు ఉంటే నేను చేయడం లేదు, డబ్బు లేదు కాబట్టి చేస్తున్నాను. దేవుడు ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఈ టీవీలో చెప్పడం వెనుక రిస్క్ ఉంది, ఆర్థికపరమైన ఒత్తిడి ఉంది. ఆయన పోయి దేవుడు చూసుకున్నాడు. గాడ్ ఈజ్ ప్రొవైడింగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. స్తోత్రం. లేఖనాల్లోంచి మనం కొన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం. దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. ఆ భిక్షగాని అవసరాలు తీర్చాడు. అతని యొక్క భౌతిక మరియు ఆత్మీయ అవసరతలు తీర్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్న మనం మాట్లాడుకున్న విషయాలు అవైతే ఈరోజు మాట్లాడుకున్న విషయాలు పేతురు యోహాను చెప్తున్న మాటలు. ఇందాక ఇక్కడ రాయబడిన ఇక్కడ తర్జుమాలో, వీ డోంట్ హ్యావ్ మనీ, ఐ డోంట్ హ్యావ్ మనీ, బట్ ఐ విల్ గివ్ యూ దిస్ బై ద పవర్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్, స్టాండ్ అప్ అండ్ వాక్. ఐ డోంట్ హ్యావ్ మనీ, నా దగ్గర డబ్బులు లేవుదని తర్జుమా చేయబడింది. వెండి బంగారములు అది కాదు. వెండి బంగారములు అంటే ఆ రోజుల్లో ధనములాగా ఉపయోగ, ఒక కాలంలో ఉప్పు శాలరీగా, ఉప్పు ధనములాగా వినియోగించబడిందట. ఐ డోంట్ హ్యావ్ సాల్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే దాని అర్థం నా దగ్గర డబ్బులు లేదని అర్థం. చదువుదాం, ఈ సమయంలో వాడుక భాషలో చదువుకుందాం. 3వ అధ్యాయం 6వ వచనం. నా దగ్గర వెండి బంగారం లేవు కానీ నా దగ్గర ఉన్నదాన్ని నీకు ఇస్తాను. నా దగ్గర లేవు అంటేనే ఏం చెప్పగలం? నా దగ్గర బంగారం లేదని బంగారు వాచి ధరించిన వాడు, బంగారు ఉంగరం వేసుకున్నాడు, బంగారు చైన్ వేసుకున్నాడు, నా దగ్గర బంగారం లేదని, వెండి లేదని ఎలా చెప్పగలడు? లేనివాడే చెప్పగలడు, ఉన్నవాడు ఎలా చెప్పగలడు? ఒకవేళ ఉండి కూడా లేదు అని చెప్పాడితే పేతురు అబద్ధికుడు, యోహాను అబద్ధికుడు అని అర్థం. అబద్ధికుని ద్వారా అద్భుతం జరిగే అవకాశం లేదు. అబద్ధికుని ద్వారా దేవుడు అద్భుతం జరిగించడు. అబద్ధికుడిని దేవుడు వాడుకోడు. దేవుడు అబద్ధికుడు కాదు. దేవుడు అబద్ధికుడు కానప్పుడు తన సేవకుడు అబద్ధికుడు కావాలని ఆయన కోరుకోడు. నేను అబద్ధికుడిని కానట్టుగా నా సేవకుడు, నా అనుచరులు కూడా అబద్ధికుడు కాకూడదు అనేది ఆయనకు ఉద్దేశం. మీరు 4 అబద్ధాలు చెప్పిన 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేసినా పర్లేదులేండి అని మనల్ని ప్రోత్సహించే దేవుడు కాదు. అబద్ధమాడజాలని దేవుడు అని దేవుడు వాక్యంలో రాయబడింది. నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. నీకేం కలిగింది సార్? మీరేం కలిగి ఉన్నారు? మీరేం కలిగిందో మాకేం తెలుసు? నేను ఏమి కలిగి ఉన్నానో నీకు తెలియదేమో. నేను కలిగి ఉన్నది యేసునామమును, యేసునామములో శక్తిని కలిగినను. ఐ హ్యావ్ పవర్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఐ వుడ్ గివ్ దట్. ఎలా ఇస్తాడు బాబు? యేసునామము, యేసునామములో శక్తిని ఎలా ఇస్తాడు ఈయన? ఏం మాట్లాడుతున్నాడు ఈయన? స్తోత్రం హల్లెలూయా అని అనుకోండి. స్తోత్రం. నాకు కలిగింది నేను నీకు ఇస్తున్నాను. ఐ విల్ గివ్ యూ వాట్ ఎవర్ ఐ పొజెస్. నాకు ఆయన అనుగ్రహించిన దాన్ని నీకు అనుగ్రహిస్తాను. నాకేదో ఇచ్చాడు, నాకు ఆత్మీయమైనదా ఇచ్చాడు, నేను ఆత్మీయమైన దాన్ని ఇస్తాను. పంచగలిగినవి, పంచదగినవి. మనము కలిగి ఉన్నదాన్ని మనం పంచవచ్చు. మనకు లేకపోతే మనం ఏం పంచగలం? అంతేగా.
మనం కలిగి ఉంటే పంచగలము, మనకు లేకపోతే మనం ఎలా పంచగలము? స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పంచడానికి కావలసిన విధంగా మనం కలిగి ఉండేటట్టు మనకు అనుగ్రహించే దేవుడు, కలిమి ఉండేటట్టు దేవుడు ఆశీర్వదించేటట్టు దేవుడు. స్తోత్రం. 3వ అధ్యాయం 6వ వచనం మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు. మేము శక్తిని కలిగి ఉన్నాం. వీ హ్యావ్ పవర్. ఇంతకుముందు మాకు ఆ శక్తి లేదు. ఆ శక్తి యేసు, పునరుత్థానుడైన యేసు, ఆరోహణుడైన యేసు, మా దగ్గరికి పరిశుద్ధాత్మను పంపిన యేసు ఆ శక్తిని ఇచ్చాడు. ఆ శక్తితో నడువు. ఇప్పుడు నీకు ఒక వీల్ చైర్ కొనిస్తాము, నీకు ఒక వాకింగ్ స్టిక్ కొనిస్తామని కాదు, నీకు we will give you the power to walk in his name. దేవుని స్తోత్రం. ఒకటి శక్తి పంచదగినది. పేతురు ఏం పంచాడు అని మనం కొద్దిగా ఆలోచిస్తే, పేతురు పంచిన విషయాల గురించి మనం మాట్లాడు. అతను శక్తిని పంచాడు. he distributed the power. He distributed the power that he got from the Lord in heaven. 2వ విషయం 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు దీన్ని చూచి గుంపుగా పరిగెత్తుకుని వచ్చిన, తన దగ్గరికి వచ్చిన విస్మయం పొందిన ప్రజలతో తాను వాక్యాలు చెప్పాడు. ఇశ్రాయేలులారా, మీరు వీరి విషయమే ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతను భక్తి చేతను వీరికి బలం ఇచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తెరిచి చూస్తున్నారని ప్రశ్నించాడు. ప్రశ్నతో స్టార్ట్ అయింది ఆయన ప్రసంగం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేతురు వాక్యాన్ని ఇచ్చాడు. He gave the word. He gave the power as a minister of Jesus Christ, as an apostle. అపోస్తలుడిగా ఆయన వారికి ఇచ్చింది ఏంటంటే శక్తినిచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు. 8వ అధ్యాయం 17వ వచనం. పేతురు యోహాను పక్కన పెట్టింది. పేతురు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మను పొందిరంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. పేతురు లోపల ఉన్న పరిశుద్ధాత్మను పేతురులో నుంచి దిగి వచ్చాడని కాదు, పరలోకం నుంచి ఆయన దిగి వచ్చాడు, పైనుండి దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ అనుభవాన్ని పంచాడు. 4వ విషయం చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనం. ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక. ప్రయోజనకరమైనది దాచుకోలేదు. వాట్ ఈస్ బెనిఫిషియల్, వాట్ ఈస్ అడ్వాంటేజెస్, ఏంటి అది? 27వ వచనం. అది ప్రయోజనకరమైనది ఏంటంటే దేవుని సంకల్పం, దేవుని చిత్తం, గాడ్స్ విల్. పంచదగినది ఏంటంటే దేవుని చిత్తాన్ని గురించిన జ్ఞానం, దేవుని వాక్యము, దేవుని చిత్తాన్ని గురించిన జ్ఞానము, దేవుని శక్తి, పరిశుద్ధాత్మ అనుభవం. వీటిని మనం పంచవచ్చు. మనం పొందుకున్న వాటిని పంచి ప్రజలకు మేలు జరిగిస్తూ ముందుకు సాగుతాము గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.